రైతులకు న్యాయం జరగకుంటే తమ అధినేత జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతారని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచనే రేపటి భవిష్యత్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. టికెట్ ధరలు పెంచడం ద్వారా సినీ పరిశ్రమ మనుగడకే ఒక ప్రశ్నగా తలెత్తుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదంటున్న వైసీపీ అధికార ప్రతినిధి శ్యామలతో మా గుంటూరు ప్రతినిధి వీరాస్వామి ఫేస్ టు ఫేస్. నూరు రైతులకి అండగా నిలిచేందుకు చెలో మామిడిపల్లి కార్యక్రమానికి వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రైతులకు అండగా నిలిచేందుకు భారీగా తరలి వచ్చారు వైసీపీ నేతలు. దీంతో పాటు చూసుకున్నట్టే దీనికి ముఖ్య అతిథిగా అధికార ప్రతినిధి శ్యామల ఇచ్చేశారు. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు నుంచి కూడా పొన్నూరు రైతులకు అండగా నిలిచేందుకు మాత్రం ఇక్కడికి వచ్చిన పరిస్థితి నెలకొంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్నలో కొనట్లేదు, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడ పొన్నూరు వాటికే కేంద్రీకృతమై ఎందుకు ఉంచారంటే ఏం చెప్తారు? ఏ ఉద్యమమైనా ఒక అడుగుతో మొదలవుతుంది. ఏ పోరాటమైనా ముందు ఒక చిన్నగానే అది మొదలవుతుంది. ఈరోజు రైతుకు చేస్తున్న నష్టాన్ని, రైతుకు కలిగించేటువంటి కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మామిళ్ళపల్లి నుంచి ఇది మొదలుపెట్టింది. ఇప్పటికి కూడా వాళ్ళ వైఖరి మార్చుకోకపోతే గనక ఖచ్చితంగా ఇది పెద్ద ఎత్తున ఉద్యమంగా మారుతుంది. రైతుకి న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తరఫున పోరాడుతుంది అని జగన్మోహన్ రెడ్డి గారి మాటగా మీకు మరొకసారి గుర్తు. ప్రధానంగా చూసుకున్నట్టే మాత్రం ఈ వైఖరికి డెడ్ లైన్ ప్రకటించారు. ఇప్పటికే చూసుకున్నట్టే మాత్రం మొక్కజొన్న రైతుల విషయంలో మాత్రం ప్రభుత్వం దిగి రాకపోతే జగన్మోహన్ రెడ్డి వారికి అండగా ఉండేందుకు బయటకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతేనేమో తాడేపల్లికి పరిమితం అవుతుందా అనేది ఒక చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు? ఇందాక గుంటూరు మాజీ మంత్రివర్యులు అయిన అంబటి రాంబాబు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏ రైతు కూడా అధైర్యపడద్దు. ఈ మామిళ్ళపల్లిలో ఏ రైతుల మీద అయితే కేసులు పెట్టారో వాళ్ళెవరు కూడా అధైర్యపడద్దు. వాళ్ళు కనుక కేసులు విత్డ్రా చేసుకోకపోతే, ఈ గోడౌన్ కనుక ఓపెన్ చేసి మొక్కజొన్నని వాళ్ళకి రైతులకు అందివ్వకపోతే, వాళ్ళ ట్రాక్టర్లు అవన్నీ అందివ్వకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మీకు అండగా నిలబడతారన్న విషయం జిల్లా అధ్యక్షులే చెప్పారు. ఈ విషయాన్ని మరొకసారి మీరు గుర్తు చేసుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మాత్రం వజ్రబాబు, నూరి ఫాతిమా, శ్యామల ఇలాంటి వాళ్ళే బయటకు వస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే మాత్రం పదవులు తీసుకున్న వాళ్ళు ఏదైతే ఉందో మాజీ హోంమంత్రి సుచరిత, తానేటి వనిత ఇలాంటి వాళ్ళు సీనియర్లు కూడా ఎక్కువ కనపడిన పరిస్థితి నెలకొంది. ఎందుకని అంటారు? ఎందుకు పార్టీకి దూరంగా ఉంటున్నారు? పార్టీ దూరం పెడుతుందా, లేకపోతే వాళ్ళే దూరంగా ఉంటున్నారంటే ఏం చెప్తారు దీని మీద? యుద్ధం అనేది కనిపిస్తూనే చేయాల్సిన అవసరం లేదండి. కనిపిస్తూ చేసే యుద్ధం ఒకటైతే, కనపడకుండా వెనకాల నుంచి చేసే యుద్ధం ఇంకా పెద్దగా ఉంటుంది. దాన్ని మా సీనియర్ నాయకులు అందరూ కూడా ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. దయచేసి దీన్ని రాజకీయం చేయొద్దు. ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఎక్కడిగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే మాత్రం ఎక్కువగా దాడులు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. కాకాన్న గోవర్ధన్ రెడ్డి కూడా జైలుకి వెళ్లారు. అదేవిధంగా చూసుకుంటే మాజీ ఎంపీ నందిగామ సురేష్ కూడా జైలుకి వెళ్ళాడు. ఈ మధ్య కాలంలో కూడా మాజీ మంత్రి విడుదల రజని మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ మాత్రం కొద్దిగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అన్న భావనలో ఉంది. అడుగుల ముందుకు వేయాలంటే కొద్దిగా సంకోచం ఉంది అని చర్చ నడుస్తుంది. ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ లేనిదే భయం, ఎప్పుడూ లేనిదే సంకోచం. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ సంకోచం అనేది ఉండదు, భయం అనేది ఉండదు. చాలా ధైర్యంగా ఎన్ని కేసులు పెట్టినా, ఎంత ఇబ్బంది పెట్టినా మా నాయకులు ముందుకు వెళ్తారు. మాకు స్ఫూర్తి ఆ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రధానంగా చూసుకుంటే మాత్రం కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారంటే ఏం చెప్తారు? ఇక 3 ఏళ్ళు ఉంది. ప్రతిసారి మీరు చేసే అన్యాయానికి వైఎస్ఆర్సీపీ వాయిస్ ఆఫ్ ఏపీగా మారి మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఈ రోజున జెన్జీ యూత్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు, జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉన్నారు. మేము రావక్కర్లేదు, ప్రెస్ రావక్కర్లేదు. ప్రతి యువత చేతిలో ఉన్న సెల్ ఫోన్ సాక్షిగా మిమ్మల్ని ప్రతి యువత వాళ్ళు ఉండే చోటు నుంచే ప్రశ్నిస్తారు. గెట్ రెడీ. ఒకటి చూసుకుంటే మాత్రం సినీ పరిశ్రమకు సంబంధించింది ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టు మాత్రం వైపు నుంచి కూడా ఇప్పుడు మా పర్యాటక శాఖ ఉన్న మంత్రి కందుల దుర్గేష్ కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గా చూసుకుంటే మాత్రం ఎక్కువగా సినీ పరిశ్రమ రావాలి అంటే ఏ సహకారం అందించాలి అంటే ఏం చెప్తారు ప్రభుత్వానికి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చిలక్కి చెప్పినట్టు చెప్పారు. రేట్లు పెంచొద్దు, ఆ పరిశ్రమ ఉనికే ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఆ రోజున దుష్ప్రచారాలు చేశారు. కానీ ఈ రోజున టికెట్ రేట్లు పెంచడం వల్ల ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం వెళ్ళి సినిమా చూడలేని ఒక పరిస్థితిలో ఉంది. తద్వారా సినిమా పరిశ్రమ ఉనికికే, మనుగడకే ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు అంటున్న మాట, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్తే మనం తప్పు పట్టాము, కానీ ఈ రోజు ఆయన చెప్పిన మాటే కరెక్ట్ అని అంటున్నారు. నేను ఒక్క విషయం చెప్తాను, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనే రేపటి ఫ్యూచర్. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మొత్తంగా చూసుకున్నట్టు మాత్రం
వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల చెబుతున్న పరిస్థితి మాత్రం కేసులకి మాత్రం భయపడే ప్రసక్తి లేదు అంటుంది. రానున్న కాలంలో మాత్రం వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎవరైతే మాత్రం ఏదైతుందో రైతులకి ప్రజలకి మాత్రం వైసీపీ అండగా నిలుస్తుందని వెల్లడిస్తున్న పరిస్థితి. ఇది మొత్తం చూసుకుంటే ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో వీరాస్వామి, స్వతంత్ర టీవీ, గుంటూరు.